హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళీ రాపల్లి. రాజారెడ్డి ఆయన ఏంటో, ఆయన రాజ్యాంగం ఏంటో, ఆయన విధి విధానాలు ఏంటో, ఆయన అంటే కడపలో ఎందుకంత పేరు, రాయలసీమలో ఆయన పేరు ఎందుకు ఆ రేంజ్ లో విరసిల్లుతుందో, ఇప్పటికీ రాజారెడ్డి రాజ్యాంగం అంటే ఎందుకు చాలా మంది భయపడుతున్నారు, ఇవన్నీ పక్కన పెడితే అటువంటి రాజారెడ్డి వల్ల వైఎస్ రాజశేఖర్ రెడ్డి అనే ఒక మహానేత మనకు దక్కాడు. అటువంటి రాజారెడ్డి వల్ల వైఎస్ జగన్మోహన్ రెడ్డి అనే ఒక విప్లవ పార్టీ నాయకుడు మనకు దక్కాడు. విప్లవ పార్టీ ఎందుకు అంటున్నా అంటే, తనని ఎన్ని కష్టాలు పెట్టినా ప్రతిసారి వాళ్ళ నాన్న చనిపోయిన దగ్గర నుంచి తన్ని ఎన్ని విధాల లొగ్గదీసుకోవాలి, తొక్కేయాలి, లేకుండా చేయాలని ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ ప్రతిసారి యుద్ధంలో గెలుస్తూ ముందుకెళ్తున్న ఒక విప్లవ వీరుడు, వారియర్ జగన్మోహన్ రెడ్డి. అందులో ఎటువంటి సందేహం లేదు. ఎవడేమో అనుకున్నా నాకు సంబంధం లేదు. అండ్ ఈ రోజు రాజారెడ్డి గారు 100th యానివర్సరీ ఆయన గుర్తు చేసుకుంటూ జగన్మోహన్ రెడ్డి గారు, అదే విధంగా భారతి మేడం ఒక ఆర్ఫనేజ్ హోమ్ కి వెళ్ళారు. అక్కడ అందరితో కలిసి, చిన్నపిల్లలతో కలిసి వారు టైం స్పెండ్ చేశారు. ఇది వాళ్ళ తాతగారికి జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తున్నటువంటి రెస్పెక్ట్ గా మనం చూడొచ్చు. ఒకసారి ఆ వీడియో చూడండి, ఎంత బాగుందో. వెరీ క్యూట్. అలాగే ఈ భూమిని ఒక తల్లిగా భారతీయమని పంపించారు. మీ ప్రేమను పంచడానికి ప్రతి వారం వచ్చి ఈ స్పెషల్ సెప్టెంబర్ 30th మాకు గుర్తుంది. సెప్టెంబర్ 30th మేము ఆఫీస్ బయటికి వెళ్ళాలని చెప్పారు, ఆప్షన్ పెడతారని చెప్పారు, పిల్లలతో చెప్పారు. మళ్ళీ దిస్ ఇస్ ఓన్లీ గాడ్ కేమ్ డౌన్ టు యూ. థ్యాంక్ యూ అన్నా. థ్యాంక్ యూ అన్నా. థ్యాంక్ యూ అన్నా ఫ్రమ్ మై హార్ట్. వి థ్యాంక్ యూ అన్నా. థ్యాంక్ యూ అన్నా. వి థ్యాంక్ యూ అన్నా ఫ్రమ్ మై హార్ట్. ప్రపంచంలో కొంతమంది కొన్ని సాధిస్తారు, కొంతమంది కొన్ని గెలుచుకుంటారు. సాధించినోడు కష్టపడితే వాడు సొంతం అవుతుంది. గెలుచుకున్న వాడికి చుట్టుపక్కల వాళ్ళంతా కూడా క్లాప్స్ కొడతా ఉంటారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిసారి విజయాన్ని సాధించుకుంటూ కడపలో తనకంటూ ఒక స్థానాన్ని ఏర్పరచుకున్నాడు. అదే విధంగా ముఖ్యమంత్రిగా ఎంతో మంది ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి యువతి యువకుల బాధిత పీడిత వర్గాల హృదయాల్ని గెలుచుకున్నారు. అటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని మనం ఎప్పటికీ మర్చిపోలేం. కాబట్టి వాళ్ళ తాతగారికి ఆయన రెస్పెక్టబుల్ గా చేసుకుంటున్నటువంటి ఈ 100వ యానివర్సరీని
మనం కూడా స్వాగతిద్దాం. ఎందుకంటే చిన్నపిల్లలు వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఆ టయాన్ని గడపాలన్న ఆలోచన, అదేవిధంగా అందరితో కలిసి మమేకమై అందరినీ దగ్గర చేర్చుకుంటూ తను మెలిగిన విధానం అన్నీ భయ్యా ఒకటి డ్రామా వేరు, రియాలిటీ వేరు. ఇప్పుడైనా ఏదైనా గుళ్ళోకి వెళ్ళి భోజనాలు పెట్టొచ్చు, కానీ ఒక మదర్స్ ఉన్న ప్లేస్కి వెళ్ళి అక్కడ ఆయన చారిటీ లాగా వాళ్ళతో టైం స్పెండ్ చేస్తూ తన బిజీ షెడ్యూల్ నుంచి కొద్దిగా హ్యాపీగా ఉన్నారని నాకు అనిపించింది. మీరేమంటారు? ఏదేమనుకున్నా మనకి ఒక నాయకుడిని ఇచ్చారు ఆ కుటుంబం నుంచి, అంతే. అటువంటి రాజారెడ్డి గారికి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి, అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారికి హ్యాట్స్ ఆఫ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మురళీ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ సో మచ్.